వెల్కమ్ టు ANR ఎంటర్టైన్మెంట్స్. నాగ చైతన్య శోభిత దుల్లిపాల ఎంగేజ్మెంట్ తో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న వీరి వివాహం జరగబోతున్నట్లు కూడా ఇటీవల ప్రకటించారు. అయితే తాజాగా అభిమానులకి మరో గుడ్ న్యూస్ చెప్పారు నాగార్జున. తన రెండో కుమారుడు అక్కినేని కూడా ఓ ఇంటివాడు కాబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు నాగార్జున. నా కుమారుడు అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ గురించి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. జైనాబ్ తో అఖిల్ కి త్వరలోనే వివాహం జరగనుంది. తన్ని మా ఫ్యామిలీలోనికి సాధారణంగా ఆహ్వానిస్తున్నా. ఈ జంటని మీ అందరూ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నా అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. జుల్ఫీ రఫ్జీ కుమార్తె అయిన జైనాబ్ రఫ్జీ కూడా ఓ ఆర్టిస్టే. ఢిల్లీకి చెందిన జైనాబ్ థియేటర్ ఆర్టిస్ట్ గానే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అఖిల్ జైనాబ్ మధ్య 2 ఏళ్ల క్రితం ఏర్పడిన పరిచయం రిలేషన్షిప్ గా మారింది. ఇక వీరి నిశ్చితార్థం వేడుక అక్కినేని ఇంట్లోనే జరిగింది. కేవలం ఫ్యామిలీ సమక్షంలోని ఈ వేడుకను జరిపించారు. ఇక పెళ్లి తేదీ ఖరారు చేయలేదు. అయితే వచ్చే ఏడాది వీరి వివాహాన్ని జరిపించేందుకు పెద్దలు ఆలోచించినట్లుగా సమాచారం. జైనాబ్ తో అఖిల్ నిశ్చితార్థం జరగడం పట్ల నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారు. జైనాబ్ చాలా మంచి అమ్మాయిని, అఖిల్ ని చాలా బాగా అర్థం చేసుకుంటుందని, అలాంటి అమ్మాయి కోడలుగా తమ ఇంటికి రాబోతున్నందుకు ఆనందంగా ఉన్నానంటూ నాగార్జున చెప్పారు. ప్రస్తుతం అఖిల్ జైనాబ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అక్కినేని అభిమానులతో పాటు నెటిజన్లు ఈ జంటకి శుభాకాంక్షలు చెప్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక అఖిల్ కూడా తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. జైనాబ్ తో హ్యాపీగా ఎంగేజ్మెంట్ జరిగింది, ఫైండ్ మై ఫర్ ఎవర్ అంటూ పోస్ట్ చేశాడు అఖిల్. ఇక కెరియర్ విషయానికి వస్తే అక్కినేని ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయం అయితే దక్కలేదు. లవ్, రొమాంటిక్, యాక్షన్ ఇలా అన్ని జోనర్లను అఖిల్ సినిమాలు చేశాడు. కానీ ఏ ఒక్కటి అఖిల్ కు కలిసి రాలేదు. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం మాత్రమే పర్వాలేదు అనిపించుకుంది. ఇక భారీ ఆశలతో పాటు భారీ బడ్జెట్ తో తీసిన ఏజెంట్ కూడా అఖిల్ ని గట్టిగా దెబ్బతీసింది. గతేడాది రిలీజ్ అయ్యి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగా ఫెయిల్ అయింది. దీంతో కొన్నాళ్ల పాటు గ్యాప్ ఇచ్చిన అఖిల్ ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. అందుకోసమే పొడవాటి జుట్టు, గెడ్డంతో కొన్ని లుక్ల్లో ఇన్నాళ్ళు కనిపించాడు. కొత్త డైరెక్టర్ తో ఈ సినిమాను చేస్తున్నాడు అఖిల్. ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్ కొట్టిన తర్వాత ఫ్యాన్స్ కు కనిపిస్తాను అంటూ అఖిల్ చెప్పినట్టుగా ఆల్రెడీ నాగార్జున చెప్పారు.